ఓకే. స్పాటింగ్ ఎర్రర్స్ రివిజన్ సిలబస్ అయిపోయింది. ఇంక ఇవాళ ఖాళీ స్లాట్ ఉందని క్లాస్ వేయడం జరిగింది. సో మనకి మనం ఇంతవరకు గ్రామర్లో స్పాటింగ్ ఎర్రర్స్ని చాప్టర్ వైజ్ చేసాం. ఒక 15 చాప్టర్స్కి నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, నాన్ ఫైనైట్స్, క్వశ్చన్ ట్యాగ్స్, సబ్జెక్ట్, వర్బ్ అగ్రిమెంట్ ఇలా. కానీ ఎగ్జామ్లో మనకు అలా చాప్టర్ వైజ్ కాకుండా ఇప్పుడు మీరు ఇది ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మీరు రాసిన టెస్ట్ క్యుములేటివ్ టెస్ట్ అంటారు. అంటే అన్నీ కలిసిపోయి ఉంటాయి అందులో. కొన్ని క్వశ్చన్స్ నౌన్స్ మీద ఉంటాయి, కొన్ని ప్రొనౌన్స్, కొన్ని అడ్జెక్టివ్స్, కొన్ని టెన్సెస్, ఇలా అన్నీ ఉంటాయి. అన్నీ మిక్స్ చేసి ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, అంటే ఎర్రర్ అనేది ఎక్కడుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ మనకి మీకు మొన్న కూడా చెప్పాము, ఏవైతే రూల్స్ నోట్స్లో ఉన్నాయో ఫస్ట్ దే మస్ట్ గెట్ ఇన్ టు యువర్ మైండ్. As long as the rules are in your notebook, you can't find the error. ఎప్పుడైతే నోట్స్లో ఉన్న రూల్స్ బుర్రలోకి ఎక్కిస్తారో అప్పుడే మీకు ఎర్రర్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. కాబట్టి రూల్స్ మళ్ళీ మళ్ళీ నేర్చుకోండి, అది ఫస్ట్ థింగ్. రూల్స్ వచ్చేసినంత మాత్రాన ఎర్రర్ తెలిసిపోతుంది అనడం కూడా కరెక్ట్ కాదు. రూల్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఎర్రర్ మీకు ఎక్కడ ఉందనేది ఈజీగా తెలుస్తుంది. మీకు అందుకనే మీకు సోర్స్ కూడా ఇచ్చి విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి యాప్లో ఉన్నాయని చెప్పాం. ప్రీవియస్ టీసీఎస్ క్వశ్చన్స్ అన్ని దాదాపు 800 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అది ఎలా చేయాలనడానికి జస్ట్ ఎగ్జాంపుల్గా ఇది ఇక్కడ మీకు 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని చేయగలిగారు మీరు వీటిలో? +50 చేయగలిగారా ఎవరైనా? ఎనీబడి? అంటే 50 మార్క్స్ వస్తాయని కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? సరే, ఒకసారి నేను ఆన్సర్స్ చెప్తాను, ఇప్పుడు ఒకసారి కరెక్ట్ చేసుకోండి, తర్వాత మీ స్కోర్లు అడుగుతాను, అప్పుడు చెప్పండి. 1 C, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను, ఓన్లీ ఆన్సర్ చెప్తున్నాను. 2 C, 3 చెప్పండి A, 4 B ఫర్ బాంబే, 5 B ఫర్ బాంబే, 6 C, 7 B ఫర్ బాంబే, 8 B ఫర్ బాంబే, 9 A, 10 A, 11 B for Bombay, 12 B for Bombay, 13 B for Bombay, 14 A, 15 B for Bombay, 16 C, 17 C, 17 C nandi, 18 B for Bombay, 19 B for Bombay, 20 A, 21 C, 22 D for Delhi, 23 C, 24 B for Bombay, 25 D for Delhi, 26 D for Delhi, 27 C, 28 A, 29 C, 30 A, 31 B for Bombay, 32 B for Bombay, 33
C. 34 C. 35 D for Delhi. 36 C. 37 B for Bombay. 38 C. 39 A. 40 D for Delhi. 41 B for Bombay. 42 C. 43 B for Bombay. 44 B for Bombay. 45 C. 46 B for Bombay. 47 C. 48 D for Delhi. 49 C. 50 D for Delhi. 51 B for, sorry, D for Delhi. 52 C. 53 B for Bombay. 54 A. 55 D for Delhi. 56 B for Bombay. 57 D for Delhi. 56 B for Bombay. 57 D for Delhi. 58 D for Delhi. 59 B for Bombay. 60 C. 61 A. 62 B for Bombay. 63 A. 64 C. 65 D for Delhi. 66 C. 67 D for Delhi. 68 C. 69 D for Delhi. 70 B for Bombay. 71 A. 72 B for Bombay. 73 B for Bombay. 74 B for Bombay. 75 A. ఇప్పుడు కౌంట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి 50 ప్లస్ ఎవరికైనా వచ్చాయా? ఎన్నిమ్మా? 71. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎక్సలెంట్, అమేజింగ్. ఇంకా ఎవరికైనా వచ్చాయా? 60 to 70 మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఇన్ బిట్వీన్ 60 to 70. 50 to 60. 50 to 60. 1 2 3 కొట్టండి. సూపర్. 40 to 50 మధ్యలో వచ్చిన వాళ్ళు, 40-50 మధ్యలో 1. ఓకే, సూపర్. 30 to 40. 30 to 40.
లేపచ్చు, మంచి పని చేశాం కదా, ఎందుకంత లేపండి, చేయి లేపండి. ఓకే, కొట్టండి. సూపర్. సో 30 అబోవ్ వస్తుంటే మీరు బాగా చేస్తున్నట్టే. 30 కంటే కూడా తక్కువ వస్తున్నాయంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మీరు మొత్తం క్లాసెస్ వినకున్నా పోయిండాలి, వినిండాల్సింది అంటే వినిండకపోయిండొచ్చు, లేదంటే చదివిండకపోవచ్చు. దేర్ మైట్ బి సెవరల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఈజీ, ఇది చాలా ఈజీగా ఉంది. ఇందులో కనీసం 30 రాలేదంటే ఒకసారి వి నీడ్ టు రీచెక్ ఎక్కడ తప్పు చేశాము, అసలు అంటే వేర్ లైస్ ద ఫాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకో. కనీసం 30 అయితే రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ స్పాటింగ్ ఎర్రర్స్ చేసేటప్పుడు ఎర్రర్ ఎక్కడ ఉందని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఫస్ట్ చెప్పాం కదా, మీకు నోట్స్లో చెప్పిన రూల్స్ తరువుగా ఉండడం అనేది ఫస్ట్ స్టెప్. ఆ రూల్ తెలియలేదనుకోండి, ఎర్రర్ తెలియదు మీకు. ఎంత కష్టపడ్డా ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయలేరు. సో రూల్స్ బాగా నేర్చుకోండి ఒకసారి. మీకు ఇచ్చిన హ్యాండ్ అవుట్స్ ఇంకొకసారి మళ్ళీ చెక్. ఒక రూల్ ఇప్పుడు రివిజన్లో ఏం చేస్తారంటే, ఒక టాపిక్ అయిపోగానే మళ్ళీ హ్యాండ్ అవుట్ ఒకసారి చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి రూల్ మనకి అప్లై చేయడం అర్థమవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, స్పాటింగ్ ఎర్రర్స్ చేసేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ని జాగ్రత్తగా చదవండి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఒక్కొక్క పార్ట్ని స్కాన్ చేస్తూ పోండి. ఓకే, ఏలో ఏమన్నా ఎర్రర్ ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో ఉందా, ఇట్లా స్కాన్ చేస్తూ పోవాలి. నెక్స్ట్, ఎర్రర్ ఎక్కడుందో కొన్నిసార్లు ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ ఎర్రర్ ఎక్కడుందో మనకి నిర్దిష్టంగా తెలియనప్పుడు దేని నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఎర్రర్ ఎక్కడుంది అనేది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది మనకి తెలిసిండాలి. చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఎర్రర్ ఎక్కడుంది అని తెలియనప్పుడు ఫస్ట్ అయితే టెన్స్ రిలేటెడ్ ఫస్ట్ చెక్ చేసుకోండి. వర్బు టెన్స్కి సంబంధించినవి ఫస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ వర్బు టెన్స్కి సంబంధించి ఉంటాయి. ఈ వర్బు టెన్స్లో మనకి మళ్ళీ సబ్ డివిజన్స్ వచ్చి, సబ్జెక్ట్కి వర్బుకి మధ్య అగ్రిమెంట్ ఉందా లేదా, దానే కాంకార్డ్ అంటారు. టెన్స్ కన్సిస్టెన్సీ ఉందా లేదా. టెన్స్ కన్సిస్టెన్సీని ఒక రూల్ చెప్పాం మీకు టెన్సెస్లో. అంటే మొత్తం సెంటెన్స్ అంతా ఒకే దీంట్లో ఉండాలి, ఓన్లీ ప్రెసెంట్ కానీ ఓన్లీ, అది టెన్స్ కన్సిస్టెన్సీ అంటాము. తర్వాత వాయిస్ రిలేటెడ్ ఏమైనా ఉందా లేదా చూడండి. అంటే యాక్టివ్ వాయిస్, ఒక్కొక్కసారి యాక్టివ్ వాయిస్ వాడాల్సిన దగ్గర ప్యాసివ్ వాయిస్ వాడాల్సిన దగ్గర యాక్టివ్ వాయిస్ వాడుతుంటారు. ఈ టెన్సెస్ రిలేటెడ్ దీనికి సంబంధించి నాన్ ఫైనైట్స్ కూడా టెన్స్ కనెక్టెడ్. తర్వాత స్పీచ్ కూడా టెన్స్ కనెక్టెడ్. ఇవన్నీ కూడా టెన్సెస్ బేస్ చేసుకోండేవి. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా టెన్సెస్ రిలేటెడ్. సో ఫస్ట్ టెన్సెస్ దానికి సంబంధించినటువంటి ఏరియాస్కి సంబంధించిన ఎర్రర్ ఏమన్నా ఉందేమో చూడండి. ఎందుకంటే ఎక్కువ ఎర్రర్స్ మీకు టెన్సెస్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయండి. అంటే టెన్స్ అంటే టెన్సు లేదంటే టెన్సెస్ రిలేటెడ్ టాపిక్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, క్వశ్చన్ ట్యాగ్స్, నాన్ ఫైనైట్స్, ఇవన్నీ కూడా టెన్స్కి సంబంధించినవి.
దీని తర్వాత ఇంకా మిగతావన్నీ అంటే తర్వాత ఇంకా టెన్సెస్ మీద ఎర్రర్ లేదు అంటే ఇంకా తర్వాత అది నౌన్స్ అయి ఉండొచ్చు, ప్రెనౌన్స్ అయి ఉండొచ్చు, అడ్జెక్టివ్ అయి ఉండొచ్చు, అడ్వర్బ్ అయి ఉండొచ్చు, ప్రిపోజిషన్ అయి ఉండొచ్చు, కంజంక్షన్ అయి ఉండొచ్చు. ప్రిపోజిషన్ అనేది లాస్ట్లో చెక్ చేసుకోండి, అన్నింటికంటే లాస్ట్లో ప్రిపోజిషను. ఇంకా మిగతావన్నీ మధ్యలో వస్తాయి. స్టెప్ 2లో ఏమొస్తాయంటే మీకు ఆర్టికల్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా, నౌన్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా, ప్రొనౌన్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా, అడ్జెక్టివ్స్కి సంబంధించి ఎర్రర్ ఉందా, అడ్వర్బ్స్కి సంబంధించిన ఎర్రర్ ఏమైనా ఉందా, కంజంక్షన్స్కి సంబంధించి ఎర్రర్ ఉందా, లేదంటే ఇవి. ఇంకా లాస్ట్ వచ్చి ఇంకా ఎర్రర్ ఎక్కడ, ఇంకా ఇవి బేబీ కాకపోతే ఎక్కువ ప్రిపోజిషన్స్. అంటే మనకి ఎర్రర్ ఎక్కడుందో తెలియడం లేదంటే అది ప్రిపోజిషన్స్కి సంబంధించింది అయి ఉండొచ్చు. ఎక్కువగా ప్రిపోజిషన్ అనేది లాస్ట్కి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వర్బు టెన్స్ రిలేటెడ్. వర్బు టెన్స్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్టు వర్బ్ తర్వాత టెన్స్ కన్సిస్టెన్సీ, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, తర్వాత నాన్ ఫైనైట్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్. ఇలా మీరు జాగ్రత్తగా స్కాన్ చేసి చెక్ చేసుకుంటే ఎర్రర్ తెలిసిపోతుంది. బట్ రూల్స్ ఐడియా ఉండాలండి. రూల్స్ నేర్చుకోకపోతే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. హీ విల్ బి లీవింగ్ హోమ్ అట్ 8 AM టు బీటింగ్ ద ఆఫీస్ రస్. ఎర్రర్ ఎక్కడుంది? చాలా ఈజీ కదా, సి పార్ట్లో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రర్ అంటే టు బీటింగ్ అనకూడదు, టు బీట్ అనాలి. చదివేటప్పుడే అర్థమైపోతుంది చూడండి. రూల్ ఏంటంటే మనకి టు తర్వాత ఓన్లీ మనకి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే వస్తుంది. 2+V1 అంటారు. TO2 తర్వాత వచ్చే వర్బ్ ఆల్వేస్ V1 లో ఉంటుంది. టు గో, టు కమ్, టు ఈట్, టు రీడ్, టు రైట్, టు వాక్, టు టాక్, టు జంప్, టు పాస్, టు ఫెయిల్, టు మీట్. ఇలా 2 తర్వాత ఎప్పుడైనా వర్బ్ V1 లో ఉంటుంది. అక్కడేమో 2 తర్వాత V4, టు గమింగ్, టు గోయింగ్, టు కమింగ్, టు ఈటింగ్ అలా ఉండవు కదా ఇంగ్లీష్లో. కాబట్టి టు బీట్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్న మినిమం చేయగలగాలి, ఇలాంటివి కూడా చేయలేకపోతే కష్టమైపోతుంది. సెకండ్ వన్, వీ హ్యావ్ డిసైడెడ్ టు స్పెండ్ అవర్ టైమ్ ప్లే ఆన్లైన్ గేమ్స్ as we will not go out on a vacation this year. ఎర్రర్ ఆల్రెడీ ఎక్కడ ఉందో మీకు కీ ఇచ్చేసాం కాబట్టి ఎర్రర్ తెలిసిపోతుంది. ఆన్సర్ వచ్చి బి. ఏంటి ఎర్రరు? సారీ ఎర్రర్ అనేది మనకి సి పార్ట్లో ఉంది. ఏంటి ఎర్రరు? ఎక్సలెంట్. ప్లే అనేది తప్పు, ఏముండాలా? ప్లేయింగ్ ఉండాలి. ఎందుకు? కరెక్టే, జెరెండ్ వాడాలి. ఎందుకు జెరెండ్ వాడాలి? జెరెండ్ దేనివల్ల జెరెండ్ వస్తుంది అక్కడ? ప్లేయింగ్ అనేది డిసైడెడ్ వచ్చింది కాబట్టి జెరెండ్ రావాలనా? స్పెండ్ అండి. మీకు ఎప్పుడైనా
మీకు నాన్ ఫైనైట్స్ అనే ఒక చాప్టర్లో వచ్చింది రూలు. నాన్ ఫైనైట్స్లో 3 చెప్పాం, ఇన్ఫినిటివ్, జెరెండ్, పార్టిసిపుల్ అని. ఇది జెరెండ్ కింద వస్తుంది. జెరెండ్లో సెకండ్ రూల్. కొన్ని వర్బ్స్ వస్తే వాటి తర్వాత ఖచ్చితంగా జెరెండ్ ఫామ్ రావాలని చెప్పాం. నాన్ ఫైనైట్స్లో జెరెండ్లో సెకండ్ రూల్. ఎంజాయ్ అని కానీ, లవ్ అని కానీ, లైక్ అని కానీ, హేట్ అని కానీ, డిస్లైక్ అని కానీ, ఇమాజిన్ అని కానీ, స్పెండ్ అని కానీ, డినై అని కానీ, రిమెంబర్ అని కానీ, అవాయిడ్ అని కానీ, ఇలా మీకు ఒక లిస్ట్ ఇచ్చాం. స్టాప్ అని కానీ, స్టార్ట్ అని కానీ, ఫినిష్ అని కానీ, ఎట్సెట్రా, ఇలా ఒక లిస్ట్ ఇచ్చాం. ఇవి వస్తే వీటి తర్వాత జెరెండ్ రూపం రావాలి అని చెప్పారు. నాన్ ఫైనైట్స్లో జెరెండ్లో రూల్ నంబర్ 2లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ రూల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి కావాలంటే. I spent my time reading books. చూడండి, స్పెంట్ వచ్చిందా, పక్కన రీడింగ్ వచ్చింది చూడండి. ఐ స్పెంట్ మై టైం రీడింగ్ బుక్స్. ఐ ఎంజాయ్ వాచింగ్ మూవీస్. ఎంజాయ్ ఇచ్చిందా, పక్కన చూడండి జెరెండ్ వస్తూ ఉంది. ఐ ఎంజాయ్ వాచింగ్ మూవీస్. వి లవ్ ఈటింగ్ బిర్యానీ. ఎంజాయ్ వచ్చింది, లవ్, ఇవేవొచ్చినా లవ్, లైక్, హేటు, డిస్లైక్, రిమెంబరు. ఎక్కువగా అవాయిడ్ మీద అడుగుతుంటాడు. ఐ అవాయిడ్ మీటింగ్ హిమ్ దిస్ డేస్. ఈ మధ్య నేను అతన్ని కలవడం లేదు. సో ఇక్కడ స్పెండ్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్ టు స్పెండ్ అవర్ టైం ప్లేయింగ్ ఆన్లైన్ గేమ్స్. Third one. The Prime Minister chair a high-level meeting with senior officials to review the COVID situation. ఎర్రర్ అనేది ఎక్కడుంది? ఎక్సలెంట్. ఈ సెంటెన్స్లో ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉందండి. ఎర్రర్ ఏంటంటే చైర్ ప్లేస్లో చైర్డ్ అని ఉండాలి. టెన్సెస్కి సంబంధించింది ఇది కూడా. చైర్ అనేది నౌన్ కాదు ఇక్కడ. ద ప్రైమ్ మినిస్టర్ చైర్డ్ అంటే ఈ కండక్టెడ్ ఏ హై లెవెల్ మీటింగ్ అండ్ ఈ వాస్ ద హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ మీటింగ్ అనే అర్థంలో చైర్డ్. ఎందుకు పాస్ట్ టెన్స్ వాడాలి అంటే ఒకవేళ ప్రజెంట్ టెన్స్ గనకైతే అక్కడ చైర్స్ అని వచ్చేది. ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే వర్బ్కి ఏం కలపాలా? ఎస్ కానీ కలపాలా. అంటే కలవలేదు అంటే పాస్ట్ టెన్స్. అందులో కోవిడ్ ఇప్పుడు లేదు కదా, అప్పటి గురించి మాట్లాడుతున్నాడు. సో ద ప్రైమ్ మినిస్టర్ చైర్డ్ ఏ హై లెవెల్ మీటింగ్ అంటే ఈ కండక్టెడ్ ఏ హై లెవెల్ మీటింగ్. చైర్ అనేది ప్రెసెంట్ టెన్స్లో ఉంది. ఒకవేళ ప్రెసెంట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ కలపాలి. చైర్స్ అని ఉంటుంది కానీ చైర్ అనేది ఉండదు. సో కాబట్టి చైర్డ్ అని ఉంటే కరెక్ట్. వీఆర్ యట్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్. చదివేటప్పుడే తెలిసిపోతుంది. చెప్పండి. వీఆర్ స్టిల్, ఎట్ అనకూడదు, స్టిల్. మేము స్టిల్ అదే ఇంట్లో ఉంటున్నాము అనడానికి
ఎట్ అనేది బట్ అనే అర్థంలో వస్తుంది, కానీ ఇంకా కంజంక్షన్స్కి సంబంధించింది. ఇట్లాంటివి చదవగానే ఎలా తెలిసిపోతుంది. వీఆర్ ఎట్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్ అనకూడదు, వీఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్. ఐ ఆమ్ గోయింగ్ టు హోమ్ సూన్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ గెట్స్ ఓవర్. చెప్పండి, ఎర్రర్ అనేది బి పార్ట్లో ఉంది. ఏంటి ఎర్రర్ అంటే రిమూవ్ టు. ప్రిపోజిషన్స్లో వచ్చింది మీకు ఈ రూలు. ఏంటి చెప్పండి. కొన్ని హోము, అబ్రాడు, అప్స్టైర్స్, డౌన్ స్టైర్స్, ఈ వర్డ్స్ ముందర టు అనేది వాడకూడదు. డోంట్ యూస్ టు. నేను ఇంటికి వెళ్తున్నాను అనడాన్ని ఐ ఆమ్ గోయింగ్ హోమ్ అనాల, ఐ ఆమ్ గోయింగ్ టు హోమ్ అని అనకూడదు. హీ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్ అనకూడదు, హీ ఈస్ గోయింగ్ అబ్రాడ్. ప్రిపోజిషన్స్లో వచ్చింది. అక్కడ హోమ్ ముందర టు వచ్చింది, టు అనేది తీసేస్తే సెంటెన్స్ రైట్ అవుతుంది. 6th one, డ్యూ టు ద లాక్డౌన్ మోస్ట్ స్కూల్స్ టీచర్స్ స్టూడెంట్స్ త్రూ ఆన్లైన్ క్లాసెస్. చెప్పండి, ఎర్రర్ అనేది సి పార్ట్లో ఉంది. ఏంటి ఎర్రర్? టీచర్స్ అనకూడదు, ఏముండాల? టీచ్ ఉండాల. ఎందుకు? ఇక్కడ సబ్జెక్ట్ అనేది దేంట్లో ఉంది? ప్లూరల్లో ఉంది. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ కలుపుతారా? స్కూల్ అని ఉంటే టీచర్స్ అని వస్తుంది, స్కూల్స్ ఉంది కాబట్టి ఏం రావాలా? టీచ్. సబ్జెక్ట్ టెన్సెస్ అన్నీ చూడండి, అదొక్కటి తప్ప ఇది కూడా టెన్సెస్కి సంబంధించింది. మనకి ఎక్కువ టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తుంటాడు. విజయ్ పుట్ ఆన్ హర్ మాస్క్, విద్య పుట్ ఆన్ హర్ మాస్క్, శానిటైజ్ హర్ హ్యాండ్స్ అండ్ వాక్డ్ ఇన్ టు ద షాప్. చెప్పండి, ఎక్సలెంట్. ఎర్రర్ అనేది బి పార్ట్లో ఉంది. ఏంటంటే శానిటైజ్డ్ అని ఉండాలి. ఎందుకంటే పుట్టు పాస్ట్ టెన్స్లో ఉంది, వాక్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది, ఈ ఒక్క చోటే ప్రెసెంట్ టెన్స్ ఉంది. ఇది కూడా టెన్సెస్కి సంబంధించింది. పుట్టుకు 3 రూపాయలు పుట్టే, ప్రెసెంట్ అయినా అన్చేంజ్డ్ వర్బ్ కదా. పుట్ పుట్ పుట్, కట్ కట్ కట్. అక్కడ పాస్ట్, ఇక్కడ పాస్ట్, మధ్యలో ప్రెసెంట్ టెన్స్ రాదు. సో శానిటైజ్ని శానిటైజ్డ్గా మారిస్తే సెంటెన్స్ రైట్ అవుతుంది. దేర్ ఈస్ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్. ఎక్సలెంట్, ఈజీ. ఇది ప్రిపోజిషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. బిట్వీన్ అనేది తప్పు, ఏముండాలా? అమాంగ్ ఉంటే రైట్ అవుద్ది. ఎందుకు? రూల్ గుర్తుందా? 2 persons 2 things ఉంటే బిట్వీన్ వాడతారు, మోర్ దాన్ 2 persons 2 things ఉంటే అమాంగ్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అన్నారు, ఇద్దరని ఇవ్వలేదు కదా మనకి, ఇద్దరు కంటే ఎక్కువ, కాబట్టి బిట్వీన్ ప్లేస్లో అమాంగ్ ఉంటే రైట్ అవుద్ది. ప్రిపోజిషన్స్ రిలేటెడ్. ఈచ్ ప్లేయర్స్ మస్ట్ ప్లే అకార్డింగ్ టు హిస్ ఫుల్ పొటెన్షియల్ అండ్ నాట్ థింక్ ఓన్లీ అబౌట్ విన్నింగ్. చెప్పండి, ఎక్సలెంట్. ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రరు? ప్లేయర్స్ అనకూడదు, ఏమనాలి? ప్లేయర్. రూల్ ఏంటంటే ఈచ్ ఎవ్రీ తర్వాత సింగులరే వస్తుంది. ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజ్, ఈచ్, అలా వీటి తర్వాత ఎప్పుడూ సింగులరే వస్తుంది. ఈచ్ ప్లేయర్స్ అనేది ఇంగ్లీష్లో ఉండదు. ప్లేయర్స్ రావాలంటే పక్కన ఆఫ్ రావాలి. ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, అలా ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ వస్తుంది. ఆఫ్ లేకున్నా మాత్రం ప్లూరల్ రాదు. నెక్స్ట్ 10th one, మై టైలర్ ఈస్ మేడ్ సమ్ వెరీ స్టైలిష్ డ్రెస్సెస్ ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ ఫర్ మై డాటర్. ఎక్కడ అనిపిస్తుంది? ఎక్సలెంట్, ఫస్ట్ పార్ట్. ఈస్ మేడ్ అంటే ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది కదా.
మై టైలర్ ఈస్ మేడ్ అంటే టైలర్ చేయబడతాడు అని. టైలర్ చేయబడడం ఏంటి? చేశాడు, యాక్టివ్ వాయిస్ వాడాల. మై టైలర్ హ్యాస్ మేడ్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. అదే టైలర్ ఈస్ మేడ్ అంటే టైలర్ తయారు చేయబడతాడు అని వస్తుంది, ప్యాసివ్ వాయిస్ అయితే. హ్యాస్ మేడ్. టైలరు ఒక స్టైలిష్ డ్రెస్ రెడీ చేశాడు నాకు, మా డాటర్కి. లెవెన్త్ వన్. ద మేనేజర్ సెడ్ దట్ రాహుల్ డస్ నాట్ వాంట్స్ టు గో టు ముంబై ఫర్ ద న్యూ ప్రాజెక్ట్. ఎక్సలెంట్. ఎర్రర్ అనేది సెకండ్ పార్ట్లో ఉంది. ఏంటి ఎర్రర్ ఇక్కడ? రెండు ఎర్రర్స్ ఉన్నాయి. డస్ని డిడ్గా మార్చుకోవాలి, డిడ్ నాట్ వాంట్స్ని వాంట్గా మార్చుకోవాలి. ఎందుకు చెప్పండి? ఇది కూడా టెన్సెస్కి సంబంధించింది. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది రిపోర్టింగ్ వర్బ్. టెన్స్ కన్సిస్టెన్సీ రూల్ ప్రకారము ఇక్కడ పాస్ట్ టెన్స్ వస్తే అక్కడ ప్రెసెంట్ టెన్స్ రాదు. డిడ్ నాట్ వాంట్. Although we had very good batsmen, we could not be able to score high. చెప్పండి. ఎర్రర్ అనేది సెకండ్ పార్ట్లో ఉంది. ఇది మీకు వచ్చింది, ఇన్వర్షన్ అండ్ సూపర్ ఫ్లూయస్ అని వచ్చింది కదండి, సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్లో వచ్చింది. ఇది చెప్పారు. కుడ్ ఏబుల్ ఎప్పుడూ కలిపి వాడకూడదు. కుడ్ అనేది అబిలిటీని చెప్తుంది, ఏబుల్ అనేది అబిలిటీనే చెప్తుంది. ఎప్పుడు రెండు కలిపి వాడకూడదు. కాబట్టి కుడ్ వచ్చినప్పుడు ఏబుల్ టు అవసరం లేదు. కాబట్టి వీ కుడ్ నాట్ స్కోర్ హై. కుడ్ తర్వాత ఏబుల్ టు రాదు, రిడెండెన్సీ. సూపర్ ఫ్లూయస్ రిటర్న్ బ్యాక్ అనకూడదు, చెప్పాం కదా, ఆ రూల్ కిందకు వస్తుంది. కుడ్ వస్తే ఏబుల్ టు రాదు, ఏబుల్ టు వస్తే కుడ్ రాదు. యూస్ ఓన్లీ వన్, ఎందుకంటే రెండు అబిలిటీనే తెలియచేస్తాయి. ఓన్లీ 5 minutes ఆర్ అలౌడ్ టు ఈచ్ స్పీకర్ డ్యూరింగ్ ద ఫంక్షన్. ఎక్సలెంట్. బి పార్ట్లో ఎర్రర్ ఉందండి. ఆర్ ప్లేస్లో ఈజ్ ఉండాలి. సార్ 5 minutes ఆర్ అనే అంటారు కదా, ఈజ్ ఎందుకు అంటారంటే నౌన్స్లో వచ్చింది మీకు రూల్. అమౌంట్, డిస్టెన్స్, టైము, వెయిట్, వీటి ముందు న్యూమరికల్ వాల్యూస్ కనుకుంటే దాన్ని సింగులర్గా ట్రీట్ చేసి వర్బును సింగులర్లో ఉంచాలి. ఇక్కడ 5 minutes అనేది నిర్ణీత సమయాన్ని సూచిస్తుంది. కాబట్టి 5 minutes ఆర్ అనకూడదు, 5 minutes ఈజ్. 20,000 rupees వర్ డొనేటెడ్ బై హిమ్ అనకూడదు, వాస్ డొనేటెడ్ బై హిమ్. 20,000 అనేది నిర్ణీత మొత్తాన్ని తెలియచేస్తుంది. సో అమౌంట్, డిస్టెన్స్, టైము, వెయిట్, వీటి ముందు న్యూమరికల్ వాల్యూస్ కనుకుంటే దాన్ని సింగులర్గా ట్రీట్ చేసి వర్బును సింగులర్లో ఉంచాలి. నెక్స్ట్, ప్లీజ్ రిఫ్రెయిన్ టు గోయింగ్ అవుట్ వితౌట్ ఏ ఫేస్ మాస్క్. ఎక్కడ అనిపిస్తుంది? ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ గోయింగ్. ప్రిపోజిషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. రూల్ గుర్తుందా? చెప్పండి. ఈ పాటికి రూల్స్ అన్నీ బ్రెయిన్లో ఉండాలండి. స్టాప్ అని కానీ, ప్రివెంట్ అని కానీ, ప్రొహిబిట్ అని కానీ, అబ్స్టెయిన్ అని కానీ, రిఫ్రెయిన్ అని కానీ, ఇవేవి వచ్చినా వీటి తర్వాత ఫ్రమ్ వచ్చి V4 రావాలి.
అక్కడ చూడండి, రిఫ్రెయిన్ ఫ్రమ్ గోయింగ్ అవుట్ అంట. Vincent Johnson, a musician, are going to lead an 80-man novel band in the Republic Day parade this year. Excellent. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించింది. ఆర్ అనేది రాంగ్, ఈజ్ ఉండాలి. ఎందుకు చెప్పండి? ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరు? విన్సెంట్ జాన్సన్. అతను మ్యూజిషియన్ కూడా, అంటే అతనే మ్యూజిషియన్, ఓకే, వేరే వ్యక్తి కాదు. సో ఇది సింగులర్ కాబట్టి అక్కడ ఆర్ ప్లేస్లో ఈజ్ ఉంటే రైట్ అవుతుంది. Hmm. 16. Despite warnings, the driver continued to speed and have been caught by the traffic police. Super. టెన్సెస్, ఫస్ట్ టెన్సెస్కి సంబంధించి చూసుకోండి, ఎర్రర్ తెలిసిపోతుంది చాలా వరకు. ఎర్రర్ అనేది సి పార్ట్లో ఉంది. సి అని చెప్పగలిగితే చాలు, కరెక్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. ఏముంటే రైట్ అక్కడ? హ్యాస్ బీన్ కాదు, వాస్. వాస్ కాట్ బై ద ట్రాఫిక్ పోలీస్. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉందండి, కంటిన్యూడ్ అనేది పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ వస్తే అక్కడ ప్రెసెంట్ టెన్స్ రాకూడదు, కాబట్టి వాస్ కాట్. passive voice. Next, 17. All the ladies of the colony assemble in the temple and praise together on Sunday evenings. Praise అని వస్తుందా? ఏమనాలా? ప్రే. ఎందుకు? ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? ఆల్ ద లేడీస్. ఆల్ ద లేడీస్ అంటే అందరూ స్త్రీలు. సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంది కాబట్టి వర్బుకి ఎస్ఆర్ఎస్ కలపకూడదు, ప్రేస్ అనకూడదు, ప్రే. It would be more better if she sang with an orchestra. Excellent. Remove more. Good, better, best. Better antene comparative. Malli more comparative, most comparative అనకూడదు. Double comparatives, double superlatives not allowed. Next. Cyclone Amphan roared into West Bengal on Wednesday, leave behind a trail of devastation across a large area of the state. కొంచెం డిఫికల్ట్ ఇది, చెప్పగలరా ఎర్రర్ ఎక్కడ ఉందో? ఎనీవే మీ ఆన్సర్ కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగ్ అయినా ఆన్సర్ కరెక్టే. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది రోర్డ్, అక్కడ ప్రెసెంట్ టెన్స్ ఉంది, అంటే ఎర్రర్ అక్కడ ఉందని తెలిసిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ కాదు ఉండాల్సింది, లీవింగ్ జెరెండ్ ఫామ్ రావాలి. ఎందుకంటే రోర్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. రోర్ అనేది ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ డిఫరెన్స్ చెప్పాం కదా. ఏది ఆబ్జెక్ట్ తీసుకుంటుందో అది ట్రాన్సిటివ్, తీసుకుంది ఇంట్రాన్సిటివ్. సో సైక్లోన్ ఆంపన్ రోర్డ్ ఇంటూ వెస్ట్ బెంగాల్ ఆన్ వెన్స్డే, లీవింగ్ బిహైండ్ ఏ ట్రైల్ ఆఫ్ డెవాస్టేషన్ అక్రాస్. లీవింగ్ అని రావాలి. నెక్స్ట్ ఈజీ ఇది, చెప్పండి. మచ్ ఆఫ్ us lack the important virtue of patience. Excellent.
ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. మచ్ ప్లేస్లో మెనీ ఉండాలి. ఎందుకు? అడ్జెక్టివ్స్ సంబంధించిన రూలు. మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి వాడతారు, మెనీ అనేది కౌంటబుల్ నౌన్స్కి వాడతారు. ఇక్కడ పేషెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓపిక. ఇది అన్కౌంటబుల్ నౌన్ కదా. ఓకే, సారీ, ఎస్. మనకి పేషెన్స్ అనేది, ఓకే సారీ, ఇక్కడ ఇది కదా. అజ్ అంటున్నాడు. అజ్ అనేది ఏంటి? అజ్ అంటే పీపుల్. పీపుల్ అనేది కౌంటబుల్ కాబట్టి మచ్ ఆఫ్ అస్ అనకూడదు, మెనీ ఆఫ్ అస్ అనాలి. మెనీ ఆఫ్ అస్, మోస్ట్ ఆఫ్ అస్, మెనీ ఆఫ్ ద బాయ్స్, మెనీ ఆఫ్ ద గర్ల్స్, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇలా మచ్ అనేది వాడకూడదు. You need to sign these important documents by ink. In ink. Excellent. Prepositions లో వచ్చింది. ఇంకు ముందర ఇన్ వస్తుంది. బై ఇంక్ అనకూడదు, విత్ ఇంక్ అనకూడదు, ఇన్ ఇంక్ అంట. ప్రిపోజిషన్స్ లో వచ్చింది రూలు. The news of his involvement in illegal activities have shocked everybody. చెప్పండి. హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉండాలి. ఎందుకు? ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ వచ్చి ఇది. న్యూస్ అనేది సింగులర్. న్యూస్ హ్యాస్ అంటాం కానీ న్యూస్ హ్యావ్ అనకూడదు. ద న్యూస్ ఆఫ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లీగల్ యాక్టివిటీస్, రియల్ సబ్జెక్ట్ అది. ఇల్లీగల్ యాక్టివిటీలో తన ప్రమేయం గురించి మాట్లాడుతున్నాడు. Once upon a time, a beautiful princess has fallen in love with a poor farmer. ఎర్రర్ అనేది సి పార్ట్లో ఉంది. ఏంటి ఎర్రర్? ఫెల్ ఇన్ లవ్. రీజన్ ఏంటంటే టైం ఇండికేటర్ చూడండి. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం వచ్చేది సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఒకానొక సమయంలో, వన్స్ అపాన్ ఏ టైం. He could not get a job despite of his best efforts. Despite వస్తే ఆఫ్ రాకూడదు. ఇన్స్పైట్ వస్తే ఆఫ్ రావచ్చు, డెస్పైట్ వస్తే ఆఫ్ రాకూడదు. ఇన్స్పైట్ని 3 సపరేట్ వర్డ్స్గా రాయాలి, కలిపి రాసేస్తుంటారు కొంతమంది. ఇన్స్పైట్ ఆఫ్ అంటాం, లేదంటే డెస్పైట్ అంటాం. డెస్పైట్ వస్తే ఆఫ్ రాకూడదు, ఇన్స్పైట్ వస్తే ఆఫ్ రావచ్చు. She speaks very high of both her daughter-in-laws. ఇందులో 2 ఎర్రర్స్ ఉన్నాయి. హై అనకూడదు, హైలీ అని రావాలా. హైలీనే ఉంది కదా. ఓకే, ఇక్కడ నౌన్స్ రిలేటెడ్. డాటర్ ఇన్ లాస్ కాంపౌండ్ నౌన్స్ ప్లూరల్ చేసేటప్పుడు ఎస్ అనేది ఎక్కడ కలపాలా? మెయిన్ పార్ట్ కలపాలా. సో డాటర్ ఇన్ లాస్ ప్లూరల్ వచ్చి డాటర్స్ ఇన్ లా అనాలి.
ఎస్ అనేది ఇక్కడ డాటర్ కలపాల. సన్ ఇన్ లాకి సన్ ఇన్ లాస్ అనకూడదు, సన్స్ ఇన్ లా. కోడల్ని డాటర్ ఇన్ లా అంటారు, దానికి ప్లూరల్ డాటర్స్ ఇన్ లా. అల్లుణ్ణి సన్ ఇన్ లా అంటారు, దానికి ప్లూరల్ సన్స్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లాస్ అనకూడదు, సిస్టర్స్ ఇన్ లా. మదర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా. 26. His loyalty and honesty are above suspect. ఎక్కడ అనిపిస్తుంది? డి పార్ట్లో ఎర్రర్ ఉందండి. ఏంటి ఎర్రర్ అంటే సస్పీషియన్ అని ఉండాలి, సస్పెక్ట్ కాదు, సస్పీషియన్. ఎందుకంటే మనకి నౌన్ రూపం కావాలి, సస్పెక్ట్ అనేది వర్బ్ అవుతుంది. The farmers are using HYV seeds so they can get a better yield. సో దెన్ అంటారా, సో దట్ అంటారు, చదివేటప్పుడే తెలిసిపోతుంది. సో దట్, సో దెన్ ఉండదండి, సో దట్ కంజంక్షన్స్ లో వస్తుంది. సో దట్. As soon as he heard the sound of the thunder, he hid under the bed. As soon as అంటాం, ఒకవైపు యాజ్ పర్లేదు. As soon as అనాలి. as soon as ఒకవైపు యాజ్ లేదు అక్కడ. Parul is 10 years older than her sibling. Excellent. Elder to ప్రిపోజిషన్స్ లో వచ్చింది, గుర్తుందా? గోల్డెన్ రూల్ అని చెప్పారు. ప్రిఫర్ అని కానీ, సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రయర్, ప్రిఫర్, ఎల్డర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పోస్టీరియర్, ఇవి ఏవొచ్చినా వీటి తర్వాత ఏం రాకూడదని చెప్పాం, దాన్ రాకూడదు. ఏం రావాలి? టు రావాలి. ప్రిఫర్, సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇవేవొచ్చినా టు రావాలి. ఎల్డర్ దాన్ అనకూడదు, మళ్ళా ఓల్డర్ దాన్ అనొచ్చు, తప్పలేదు. ఓల్డర్కి దానే వస్తుంది, యంగర్కి కూడా దాన్ వస్తుంది, యంగర్ దాన్ అనొచ్చు. ఒక ఎల్డర్కి మాత్రమే టూ వస్తుంది, ఎల్డర్ టూ అంటారు. యంగర్ దాన్, ఓల్డర్ దాన్ అనొచ్చు కానీ ఎల్డర్ దాన్ అనకూడదు, ఎల్డర్ టూ. 30. Our health has been steadily improving since she started practicing yoga. చెప్పండి. హ్యాస్ బీయింగ్ స్టడీలీ ఇంప్రూవ్, హ్యాస్ బీయింగ్ అనేది ఉంటుందండి అసలు? ఏముంటే రైట్? హ్యాస్ బీన్, has been steadily improving since she practicing yoga. ఎప్పుడైతే ఆమె యోగా స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి హెల్త్ ఇంప్రూవ్ అయింది.
ఎందుకంటే సిన్స్ షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా, సిన్స్ వచ్చింది. హీ ఈస్ అఫ్రైడ్ ఫ్రమ్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ క్రాల్. చాలా ఈజీ. అఫ్రైడ్ ఆఫ్ అంట, ప్రిపోజిషన్స్కి సంబంధించింది. అఫ్రైడ్ వస్తే ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. మై నైబర్ ఈస్ an young businessman who is very friendly with everyone. an young అంటారా? ఏ యంగ్. ఎందుకంటే ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ యాన్ వస్తుంది, యంగ్ కాన్సనెంట్ కాబట్టి ఏ యంగ్ అంటాం. వవల్ సౌండ్స్ అయితే an young వస్తుంది. ఏ యంగ్ రిలేటెడ్ టు ఆర్టికల్స్. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద వస్తుంది. He is too immature for handle the situation. For place లో టు వస్తుంది, టు కండిషన్. He is too immature to handle the situation. టు ఇక్కడ టు వస్తే ఇక్కడ టు రావాలి. టు immature టు. He wanted to know the reason. He wanted to know the reason why his low score in mathematics. He wanted to know the reason why he scored. His low score కాదు, why he scored. He wanted to know the reason why he scored low in mathematics. He wanted to know the reason why he scored low in mathematics. Please switch off all the lights before you are leaving the room. చెప్పండి. బిఫోర్ యూ లీవ్ ద, ఆర్ లీవింగ్ ఎందుకు వస్తుందండి? బిఫోర్ యూ లీవ్, నువ్వు వెళ్ళే ముందు లైట్లన్నీ ఆఫ్ చేయి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ఆల్ ద లైట్స్ బిఫోర్ యూ లీవ్ ద రూమ్. యు ఆర్ లీవింగ్ అని అన్నాం. I saw several French colonial villas within my visit to Pondicherry. ఎక్కడ అనిపిస్తుంది? ఎక్సలెంట్. సి పార్ట్లో ఎర్రర్ ఉంది. డ్యూరింగ్ మై విజిట్ అంటాం, విత్ ఇన్ అనకూడదు, డ్యూరింగ్. నేను ఎప్పుడైతే వెళ్ళాను పాండిచ్చేరికి అప్పుడు చూశాను. డ్యూరింగ్, విత్ ఇన్ అనకూడదు. I asked Dhruv when he has plan to settle the dues. ఎక్కడ అనిపిస్తుంది? బి పార్ట్లో అయితే ఎర్రర్ ఉందని క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే హ్యాజ్ తర్వాత V1 రాదు కదా మనకి. హ్యావ్ హ్యాస్ తర్వాత ఎప్పుడైనా థర్డ్ ఫామ్ వస్తుంది. హ్యాస్ ప్లాన్డ్ అన్నా తప్పే, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది, హ్యాస్ ప్రెసెంట్ టెన్స్ అయిపోతుంది. కాబట్టి వెన్ ఈ హ్యాడ్ ప్లాన్డ్ లేదంటే హీ వాస్ ప్లానింగ్ అలా ఉండాల. ఈ హ్యాడ్ ప్లాన్డ్ అనొచ్చు, లేదంటే వాస్ ప్లానింగ్ ఇలా ఉండాలి.
when he goes on a business trip, he is usually taking his wife. ఎక్సలెంట్. ఎర్రర్ అనేది మనకి సి పార్ట్లో ఉంది. ఏముండాలా? when he goes on a business trip, he usually takes. యూజువలీ వస్తే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అవుతుంది. he usually takes his wife. అతను ఎప్పుడు బిజినెస్ ట్రిప్ వెళ్ళినా వైఫ్ని తీసుకెళ్తాడు. యూజువలీ టేక్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అండి. టెన్సెస్ మీద ఎక్కువ ఉంటాయి చూడండి క్వశ్చన్స్ మీద. I am hearing a strange noise now. ఎక్సలెంట్. టెన్సెస్ మళ్ళీ ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఏంటి? ఐ ఆమ్ హీరింగ్ అనకూడదు. ఏమనాలా? ఐ హియర్. టెన్సెస్లో ఒక రూల్ చెప్పాం చూడండి. 5 రకాల వర్బుల్ని కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదని చెప్పాం. వర్బ్స్ ఆఫ్ సెన్సెస్: సీ, హియర్, స్మెల్, టేస్ట్, ఫీల్, ఇవి. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్, లేదంటే ఎస్, ఈ వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ కూడా కంటిన్యూస్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అంటే లవ్, లైక్, హేట్, డిస్లైక్, వాంట్, విష్, ఇలాంటివి. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్, ఆలోచనకు సంబంధించినవి: నో, అండర్స్టాండ్, అగ్రీ, డిసగ్రీ, రిమెంబర్, ఇలా. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ పొజిషన్: హ్యావ్, ఓన్, బిలాంగ్, కన్సిస్ట్. వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్: అపియరు, సీము, లుక్, ఇలా. సో ఐ ఆమ్ హియరింగ్ అనకూడదు, ఐ హియర్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడాలి. నెక్స్ట్, ఆల్ ఆఫ్ us were a little nervous when we came into this room today. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడుంది? ఫెంటాస్టిక్, నో ఎర్రర్. ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్, ఎందుకంటే మొత్తం పాస్ట్ టెన్స్లోనే ఉంది. ఆల్ ఆఫ్ us were a little nervous when we came into this room today. No error. Ish someone listens to our conversation. సైలెన్స్ అంటున్నాడంటే ఏదో జరుగుతుంటేనే కదా, కాబట్టి someone is listening. ఎవరో వింటున్నారు. someone is listening to our conversation. మాట్లాడద్దు, ఎవరో వింటున్నారు. is listening. look, listen, don't disturb, ఇవి వస్తే ప్రెసెంట్ కంటిన్యూస్ అన్నమాట. 42, nobody has ever listened to me so attentive. ఎక్సలెంట్. చదివేటప్పుడే తెలిసిపోతుంది. అటెంటివ్ అనకూడదు, అటెంటివ్లీ అనాలా. ఎందుకంటే లిసన్ అనేది వర్బుకి అడ్వర్బ్ రావాలి ఖచ్చితంగా. లిసన్ కేర్ఫుల్లీ అంటాం, లిసన్ కేర్ఫుల్ అనం. అటెంటివ్లీ. డూ యూ ఆన్ సో మచ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఎక్కడ అనిపిస్తుంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్. డూ యూ ఆన్ ఇనఫ్, సో మచ్ అనకూడదు, ఇనఫ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. (44) He wondered what was the reason for her refusal to accompany him. చెప్పండి. సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. వాట్ వాస్ ద రీజన్ అనకూడదు, వాట్ ద రీజన్ వాస్. వాట్ ద రీజన్ వాస్. ఏ రూల్ గుర్తుందా? క్వశ్చన్ వర్సెస్ స్టేట్మెంట్ అని ఒక రూల్ చెప్పాం టెన్సెస్లో. ఇక్కడ మనకి ఫుల్ స్టాప్ ఉంది. వాట్ వాస్ ద రీజన్ అంటే క్వశ్చన్ అయిపోతుంది, కాబట్టి
what the reason was. "45. Our new secretary's performance have been quite impressive." Excellent. How place లో has ఎందుకు చెప్పండి. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది? ఇది న్యూ సెక్రటరీస్ పర్ఫార్మెన్స్. ఆ న్యూ సెక్రటరీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం. పర్ఫార్మెన్స్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది, హ్యావ్ రాదు. 46. I remember a friend to me buying several pairs of shoes at a sale. చదివేటప్పుడే అర్థమవుతుంది. I remember a friend of mine. ఫ్రెండ్ టు మీ అనము, ఫ్రెండ్ ఆఫ్ మైన్. నా ఒక ఫ్రెండు అని చెప్పడానికి ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంటారు. ఐ రిమెంబర్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్. You cannot lead a healthy life although you stop smoking. Excellent. Although అంటే అయినప్పటికీ, అయినప్పటికీ అనే అర్థం అక్కడ సూట్ అవ్వదు. అంటే నువ్వు స్మోకింగ్ ఆపితే తప్ప నువ్వు హెల్దీ లైఫ్ని లీడ్ చేయలేవు. అలా కాకపోతే, ఆల్దో అంటే అయినప్పటికీ, కాబట్టి అన్లెస్ అనే కంజంక్షన్స్కి సంబంధించింది. నువ్వు స్మోకింగ్ ఆపితే తప్ప ఆరోగ్యకరమైన జీవితాన్ని లీడ్ చేయలేవు. He has been working tirelessly since hours. Excellent. For గంటల కొద్దీ అంటున్నాడు, అవర్స్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి 4 hours అంటారు. 4 hours. I was very sorry to be hearing of his misfortune. చెప్పండి. సారీ టు హియర్ అంటాం, టు బి హియరింగ్ ఎందుకు వస్తుందండి? ఐ వాజ్ సారీ టు హియర్. ఐ వాజ్ సారీ టు హియర్. 2 తర్వాత V1 వస్తుంది. One of the proposals received by us seem very interesting. Fantastic. Seem అనకూడదు, seems. ఎందుకు వర్బుకి SRES కలుస్తుంది ఇక్కడ? ప్రపోజల్స్ లో ఒక్కదాని గురించే కదా వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ లో ఒక్కటి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది కాబట్టి వర్బుకి ఒక్కటి రూల్ అండి, వర్బుకి SRES కలపాలి. వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ రిసీవ్డ్ బై అస్ సీమ్స్. Hmm. 51. The jury are from different parts of the country. అందరూ ఈజ్ అనుకుంటారు కానీ ఇచ్చిన సెంటెన్స్ కరెక్ట్. నో ఎర్రర్. జ్యూరీ అనేది కలెక్టివ్ నౌన్. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఉన్నాడు, అందరూ ఒకే స్టేట్ నుంచి లేరు. అంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్ ని ప్లూరల్ సెన్స్ లో వాడుతున్నారు. కలెక్టివ్ నౌన్స్ జ్యూరీ, కమిటీ, పబ్లిక్, వీటి తర్వాత సింగులర్ వర్బ్ వాడొచ్చు, ప్లూరల్ వర్బ్ వాడొచ్చు. సింగులర్ సెన్స్ లో యూస్ చేస్తే సింగులర్ వర్బ్ వస్తుంది, ప్లూరల్ సెన్స్ లో వాడితే ప్లూరల్ వర్బ్ వస్తుంది. ఇక్కడ జ్యూరీ అనేది ప్లూరల్ సెన్స్ లో వాడాడు.
ఎలా తెలుస్తుందంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఆ జ్యూరీలో ఉండే మెంబర్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చారు. అంటే వీఆర్ థింకింగ్ ఆఫ్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్, కాబట్టి ప్లూరల్ సెన్స్లో వాడారు, కాబట్టి వర్బ్ ప్లూరల్లోనే ఉండాలి. ఇచ్చిన సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది. సో నో ఎర్రర్. ఇప్పుడు ఎలాంటప్పుడు సింగులర్ వస్తుందంటే ఈ సెంటెన్స్లో చూడండి, మళ్ళీ ద జ్యూరీ హ్యాస్ గివెన్ ఇట్స్ వర్డిక్ట్. ఇక్కడ జ్యూరీ అనేది సింగులర్ సెన్స్లో వాడాం, కాబట్టి హ్యావ్ రాదు ఇక్కడ. జ్యూరీ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అండి. అంటే ఆ జడ్జెస్ అందరూ కలిపి ఒక తీర్పునిచ్చారు. ఇక్కడ సింగులర్ సెన్స్, ఇక్కడేమో ప్లూరల్ సెన్స్. ఈ సెంటెన్స్ రైటే. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వచ్చింది లాస్ట్ రూల్ మీకు ఇది. Miss Marple is neither a good singer or the good stage artist, nor a good stage artist. ఎందుకంటే ఇక్కడ నైదర్ వస్తే అక్కడ నార్ రావాలి, కాంబినేషన్. కంజంక్షన్స్లో వచ్చింది మనకు రూల్, నైదర్ నార్ అంట. Next, the bottle slipped with my hand and broke into 1,000 pieces. From my hand వస్తుందండి. ఆఫ్ రాదు ఇక్కడ, ఫెల్ వస్తేనే ఆఫ్ వస్తుంది. స్లిప్ జారిపోయాయి అన్నమాట, చేతి నుంచి జారిపోయాయి. ద బాటిల్ స్లిప్డ్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ బ్రోక్ ఇన్ 1,000 పీసెస్. ఫాల్ వస్తే ఆఫ్ వస్తుంది, స్లిప్ కాబట్టి ఫ్రమ్ వస్తుంది. రైస్ ఆఫ్ ఏ బెస్ట్ క్వాలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద నియర్ బై సూపర్ మార్కెట్ అట్ 80 రూపీస్ పర్ కిలో. 80 రూపీ పర్ కిలో. చెప్పండి. ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ది బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ముందర ది వస్తుంది. ఆర్టికల్స్లో వచ్చింది రూల్. ఎనీబడి హూ డస్ నాట్ స్టాప్ అట్ ద రెడ్ లైట్ విల్ ఫైన్డ్. చదివేటప్పుడే అర్థమవుతుంది కదా. విల్ ఫైన్డ్ ఎక్కడైనా చూసారా మీరు? విల్ తర్వాత V1 వస్తుంది. విల్ బి ఫైన్డ్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ఎవరైతే రెడ్ సిగ్నల్ దగ్గర ఆపరో వాళ్ళకు ఫైన్ వేస్తారు. విల్ బి ఫైన్డ్ ప్యాసివ్ వాయిస్. 55 మిస్ అయిందా? Hmm. 55 చూడండి. దేర్ విల్ ప్రాబబ్లీ ఏ లాట్ ఆఫ్ ఫిష్ ఇన్ దేర్ నెస్ట్స్. విల్ దేర్ క్వశ్చన్ ట్యాగ్స్ కి సంబంధించింది. చెప్పండి. వోంట్ దేర్. ఎర్రర్ అనేది 4th పార్ట్లో ఉంది. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. విల్ దేర్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి వోంట్ దేర్, వోంట్ దేర్ అనాలి. "56. She picked up the books lying on the table and put them." చదివేటప్పుడే అర్థమవుతుంది చూడండి. She picked up the books lying on the table. జరన్ రావాలి.
She picked up the books lying on the table. Lying, lying. She picked up the books lying on the table. Lying. "58. I am suitably dressed for the occasion. Am I?" క్వశ్చన్ ట్యాగ్ చెప్పండి. యామ్ ఉంటే ఆరుగా మార్చుకోవాలని చెప్పాం, గుర్తుందా? పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో రావాలా. ఆంటై, యామై అనకూడదు, ఆంటై. క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిందండి. క్వశ్చన్ ట్యాగ్స్లో చెప్పాం స్పెషల్ రూల్స్లో యామ్ ఉంటే ఆరుగా మారుతుంది అని. Either Ramesh or Reema have keys to the cupboard. Excellent. Have place lo has. Enduku? Either are, neither nor, not only but also ఉన్నప్పుడు వర్బుకు నియరెస్ట్ గా ఉన్న సబ్జెక్ట్ తో వర్బ్ అగ్రీ అవ్వాలి. వర్బుకు నియరెస్ట్ గా ఉండేది రీమా. రీమా హ్యాస్ అంటారు కానీ రీమా హ్యావ్ అనరు. అంటే సెకండ్ సబ్జెక్ట్ తో అగ్రీ అవ్వాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో వచ్చింది ఇది. She will come to work though it does not rain tomorrow. దో అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఏముంటే రైట్? ఇఫ్. చూడండి, ఇఫ్ ఇట్ డస్ నాట్ రెయిన్ టుమారో, రేపు వర్షం రాకపోతే ఆమె వర్క్కు వస్తుంది. షీ విల్ కమ్ టు వర్క్. దో అంటే అయినప్పటికీ అని అర్థం. When there were a strong wind, the pine trees made sad, eerie sounds. చెప్పండి. When there was a strong wind, there were అనకూడదు, there was. ఎందుకు? స్ట్రాంగ్ విండ్ అంటున్నాడు, సింగులర్ కాబట్టి వాస్ రావాలి. When there was a strong wind. విండ్ అనేది సింగులర్ కాబట్టి వాస్ వస్తుంది, వర్ రాదు. ఆన్సర్ ఈస్ ఏ. బిఫోర్ టేక్ దిస్ మెడిసిన్ యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. బిఫోర్ టేక్ అనము, టేకింగ్. ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు జెరెండ్ ఫామ్ లోనే ఉంటుంది. బిఫోర్ టేకింగ్ దిస్ మెడిసిన్. బిఫోర్ అనేది ప్రిపోజిషన్, అక్కడ జెరెండ్ ఫామ్ రావాలి. బిఫోర్ టేక్ దిస్ మెడిసిన్ అనకూడదు, బిఫోర్ టేకింగ్ దిస్ మెడిసిన్. మై గ్రాండ్ మదర్ ఈస్ క్వైట్ కన్సర్న్డ్ to my progress at school. Concerned to anam kada, concerned about anta, prepositional mistake. My grandmother is quite concerned about my progress. To place lo about undala. My grandmother is quite concerned about my progress. I shall buy this book if you like it or not. ఎక్కడ అనిపిస్తుంది? నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఈ బుక్ కొనుక్కుంటాను. ఇఫ్ రాదండి, వెదర్ వస్తుంది. డౌట్, అన్సర్టనిటీ ఉండేటప్పుడు ఇఫ్ వాడకూడదు, వెదర్ వాడాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను దీన్ని తీసుకుంటాను. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. In this lockdown period, every worker in the factory has started bringing
ఎర్రర్ ఇక్కడ ఉంది. బ్రింగింగ్ దేర్ ప్లేస్లో హిజ్ వస్తుంది. హిజ్ ఆర్ హర్ ఓన్ లంచ్. 2 ఎర్రర్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇది ఎర్రరే, ఇది ఎర్రరే. స్టార్టెడ్ బ్రింగింగ్. నాన్ ఫైనైట్స్లో వచ్చిందండి రూలు. స్టార్ట్ వచ్చింది కదా, స్టార్టెడ్ బ్రింగింగ్ అంటాం. లవ్, లైక్, హేటు, డిస్లైక్ చెప్పాం మీకు. వీటి తర్వాత జెరండ్ ఫామ్ రావాలని. తర్వాత ఎవ్రీ అనేది సింగులర్ కాబట్టి దెయిర్ రాకూడదు, ఇక్కడ హిజ్ ఆర్ హర్ రావాలి. No sooner had Kavya started her online class that the web connection was lost. చెప్పండి. ఎక్సలెంట్. నో సూనర్ వస్తే దాన్ వస్తుంది. సూనర్ దాన్. హార్డ్లీ స్కేర్స్లీ వస్తే వెన్ వస్తుంది. నో సూనర్ వస్తే దాన్ వస్తుంది. నో సూనర్ హ్యాడ్ కావ్య స్టార్టెడ్ హర్ ఆన్లైన్ క్లాసెస్ దాన్. No sooner had Kavya started her online class than. సో మనకి సిలో ఎర్రర్ ఉంది. కంజంక్షన్స్లో వచ్చింది. నో సూనర్తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అయితే దాన్ వస్తుంది. హార్డ్లీ స్కేర్స్లీతో స్టార్ట్ అయితే వెన్ వస్తుంది. అక్కడ నో సూనర్ కాబట్టి దాన్ రావాలి. బాను ఫినిష్డ్ టు రీడ్ సచ్ ఏ థిక్ బుక్ ఇన్ జస్ట్ 2 days. చదివేటప్పుడే తెలుసు. చెప్పండి. ఫినిష్డ్ టు రీడ్ అనకూడదు, ఫినిష్డ్ రీడింగ్ అనాలి. నాన్ ఫైనైట్స్ ఇది కూడా. నాన్ ఫైనైట్స్లో జెరెండ్లో సెకండ్ రూల్. లవ్, లైక్, హేటు, డిస్లైక్, స్టార్ట్ టు ఫినిష్, అవాయిడ్, వీటి తర్వాత జెరెండ్ ఫామ్ వస్తుందని చెప్పారు. బాను ఫినిష్డ్ రీడింగ్. She has been working with me on this project from 2 years. Excellent. For 2 years. 2 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ వాడాలి. 2 సంవత్సరాలుగా ఆమె నాతో పాటు వర్క్ చేస్తుంది. ఫార్ 2 years. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో మనకి పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి 2 years అనేది ఫార్ 2 years అంటారు. ఫ్రమ్ 2 years అనకూడదు. He gave such a long speech but everybody felt bored. చెప్పండి. బట్ ప్లేస్లో దట్ ఉండాలి. సచ్ దట్. ఎంత లాంగ్ స్పీచ్ ఇచ్చాడంటే అందరికీ బోర్ కొట్టింది. హీ గేవ్ సచ్ ఏ లాంగ్ స్పీచ్ దట్ ఎవ్రీబడి ఫెల్ట్ బోర్డ్. ఎవ్రీబడి ఫెల్ట్ బోర్డ్. The jewelry box is made from silver and is an antique piece. Made of prepositions కి సంబంధించింది. మేడ్ ఫ్రమ్ అనకూడదు, మేడ్ ఆఫ్ సిల్వర్. మేడ్ ఆఫ్ ఎప్పుడు, మేడ్ ఫ్రమ్ ఎప్పుడు వాడాం చెప్పాం మీకు. మేడ్ ఆఫ్ అనేది ఏంటంటే మనకి జస్ట్ దాని రా మెటీరియల్ అలానే ఉంటుంది, జస్ట్ దాని షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది.
ఇప్పుడు ద డోర్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్ అన్నాం, వుడ్ అని చెప్పాం కదా. ద చైర్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, దిస్ డస్క్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్. ఇప్పుడు డోర్లో చూస్తే వుడ్ కనిపిస్తుంది, చైర్లో చూస్తే ప్లాస్టిక్ కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే ఐరన్ కనిపిస్తుంది. ఆ రా మెటీరియల్ స్టిల్ మనకి విజిబుల్గా ఉన్నప్పుడు ఆఫ్ వాడతారు. ఫ్రమ్ ఎప్పుడంటే ఇఫ్ ఇట్ అండర్గోస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, పూర్తిగా మారిపోతే. వైన్ ఈస్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్ అంటారు, గ్రేప్స్లో చూస్తే వైన్ కనిపించదు మీకు కదా. ఆటా ఈస్ మేడ్ ఫ్రమ్ వీట్, మీకు గోధుమ పిండిలో చూస్తే గోధుమలు కనిపించవు. పేపర్ ఈస్ మేడ్ ఫ్రమ్ పల్ప్, ఇప్పుడు పేపర్లో చూస్తే పల్ప్ కనిపించడం లేదు. సో మేడ్ ఆఫ్ అంటే చేంజ్డ్ ఇంటూ అనదర్ ఫామ్. ఓకే, సో ఇక్కడ ఈ జ్యువెలరీ బాక్స్ సిల్వర్ మళ్ళా చూడొచ్చు కదా, బాక్స్ తయారు చేసిన తర్వాత కూడా సిల్వర్ కనిపిస్తుంది మనకి. అలాంటప్పుడు మేడ్ ఆఫ్ అనకూడదు, సో మేడ్ ఫ్రమ్ అనకూడదు, మేడ్ ఆఫ్ అనాలి. 71. There was enough evidence to convict him on selling of fake medicine. Convict him of. ఇది మనకి రిలేటెడ్ టు ప్రిపోజిషన్స్. అక్యూజ్ అని కానీ, కాన్విక్ట్ అని కానీ, యాక్విట్ అని కానీ, గిల్టీ అని కానీ ఇవి వస్తే వీటి తర్వాత ఆఫ్ వస్తుందని చెప్పి. అక్యూజ్ ఆఫ్, కాన్విక్ట్ ఆఫ్, యాక్విట్ ఆఫ్. She has been a member of this club since its formation. చెప్పండి, ప్రొనౌన్స్ లో వచ్చింది, ఇట్స్ ఇలా ఉండాలి, అపాస్ట్రఫీ పెట్టకూడదు. ఒకవేళ మీరు ఇలా పెడితే ప్రొనౌన్స్ లో చెప్పాము, ఇలా పెడితే దీని అర్థం ఇట్ ఈజ్ అని అర్థం. ఇట్ ఈజ్ ఫార్మేషన్ అనం కదా, పొసెసివ్ ప్రొనౌన్ రాసేటప్పుడు అపాస్ట్రఫీ వాడకూడదు, కామా తీసేసేయండి అంతే, పైనుండి అపాస్ట్రఫీ తీసేయండి. ఇలా రాస్తే ఇట్ ఈజ్ అని అర్థం. Laws and rules are made to safeguarding our rights and protect us. 2 తర్వాత V1 వస్తుంది కదా, ఇక్కడ V4 ఉంది కాబట్టి ఆర్ మేడ్ టు సేఫ్ గార్డ్ అంటాం, నాట్ సేఫ్ గార్డింగ్, మేడ్ టు సేఫ్ గార్డ్. ఆన్సర్ వచ్చి బి. The man played the flute and led all the mouse out of the town. Excellent. All the mouse అనకూడదు, mice అనాలి. మౌస్ అంటే ఎలుక ఒకటి, ఆల్ ద అంటున్నాడు కదా, ఒకటి కంటే ఎక్కువ. మౌస్ అనే దానికి ప్లూరల్ మైస్. అదే కంప్యూటర్ మౌస్ కనుకోండి మౌసెస్ అనొచ్చు. మన ఇంట్లో ఉండే ఎలకలకు మాత్రము మైస్, కంప్యూటర్ మౌస్కి మాత్రం మౌసెస్ ఉంటుంది, ఈ దీనికి మాత్రం మైస్. కాబట్టి ఆన్సర్ వచ్చి బి, మౌస్ ప్లేస్లో మైస్. మౌస్ సింగులర్, మైస్ ప్లూరల్. The 3 of them shouted out to each another when the train started moving. చెప్పండి, ఈజీ కదా. ఈచ్ ప్లేస్లో ఏముండాలి, వన్ అనదర్. ఈచ్ మనకి ప్రొనౌన్స్లో వచ్చింది లాస్ట్ రూలు అనుకుంటా. సో ప్రొనౌన్స్లో ఈచ్ అదర్ ఎప్పుడు వాడతాము, వన్ అనదర్ ఎప్పుడు వాడతామని చెప్పాము.
2 persons 2 things ఉంటే ఈచ్ అదర్, మోర్ దాన్ 2 persons 2 things ఉంటే వన్ అనదర్. మనకి 2 persons కానీ థింగ్స్ కానీ ఉంటే ఈచ్ అదర్ వస్తుంది. మోర్ దాన్ 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, మోర్ దాన్ 2 persons లేదంటే థింగ్స్ ఉంటే వన్ అనదర్ వస్తుంది. ఇక్కడ 3 ఆఫ్ దెమ్ అన్నాడు. 3 ఉంది కాబట్టి మనకి వన్ అనదర్. ఇదండి. సో ఇలా మీరు చేయంగా స్టార్టింగ్లో మీకు ఇలాగే అవుతుంది, తక్కువే వస్తాయి కానీ బట్ నంబర్ ఆఫ్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా చూడగానే స్ట్రైక్ అవుతుంది, ఓకే ఎర్రర్ ఇక్కడ ఉంది అని. సో ఫస్ట్ రూల్స్ బాగా నేర్చుకోండి. రూల్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి.